ఈ లాస్ట్ 24 అవర్స్‌లో తెలంగాణలో, ఏపీలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫస్ట్ 40 అవర్స్ కన్నా ముందు కూడా ఓఎన్‌జీసీ కోనసీమలో భూమి నుంచి గ్యాస్ ఉబికి రావడంతో ప్రజలకైతే ఎటువంటి అపాయం కలగలేదు. దాన్ని ఆపడానికి మాత్రం చాలామంది ప్రయత్నాలు చేశారు. అండ్ అది సఫలమయ్యింది. అండ్ ఇలాంటి కొన్ని అప్పుడప్పుడు జరుగుతుంటాయి. బికాస్ ఆఫ్ ది ఎకోసిస్టమ్ రియాక్షన్ అవుతుంది. రియాక్ట్ అవ్వడం వల్ల ఇదంతా జరుగుతుందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గనక అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట, నేను కృష్ణా జలాల ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ని ఆపమని కొన్నేళ్ల ముందే చెప్పాను 20స్‌లో అప్పుడు. అది నేను చేసిన ఘనత నాది అని చెప్పేశారు. అక్కడ చంద్రబాబు నాయుడేమో విపరీతంగా వాటర్‌ని తీసుకురావడానికి, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ని తేవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఏపీలో ఎయిర్‌పోర్ట్ గురించయితే క్రెడిట్ నాదంటే నాదంటూ సీఎము, అలాగే ఇక్కడ సీఎము, అక్కడ సీఎం సీబీఎన్ మళ్ళీ రేవంత్ రెడ్డి ఏపీలో ఎయిర్‌పోర్ట్ కట్టారు. మీకు ఆ విషయం తెలుసు. ఆల్రెడీ జగన్ ఉన్నప్పుడే దాని 50% పూర్తయింది. ఇప్పుడు వీళ్ళు 50% పూర్తి చేశారు. సగభాగంతో జరిగింది. కానీ మేము చేశామని క్రెడిట్ వార్స్ ట్విట్టర్‌లో అయితే విపరీతంగా కొనసాగుతున్నాయన్నమాట. సో, అలాగే నడుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కాంగ్రెస్సు, బీఆర్ఎస్, కేటీఆర్, రేవంత్ రెడ్డి వరల్డ్ వార్ లాగా డైలాగ్ వార్ అయితే నడుస్తూనే ఉంది. వాటి మీద మనం ఎక్కువ కాన్సంట్రేషన్ చేయకుండా వీళ్ళు మనకేం చేస్తున్నారు అనే దాని మీద కాన్సంట్రేట్ చేస్తే బెస్ట్. అలాగే ప్రాక్టికల్లీ చూసుకుంటే గనక ఇప్పట్లో ఈ 24 అవర్స్‌లో మాత్రం ఎక్కువగా ఘర్షణలు జరగలేదు. ఎక్కడ కూడా యాక్సిడెంట్స్ కాలేదు. ఎందుకనంటే వారంలో 2 రోజులు యాక్సిడెంట్స్ గురించే చెప్పాల్సొస్తుంది. వాట్ హ్యాపెండ్ ఇన్ 24 అవర్స్ అని చూసుకుంటే. లక్కీలీ ఇప్పుడైతే లేదు.